మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సదపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి, కరుణను బట్టి ఈరోజు మనమందరము కూడా క్షేమముగా ఉన్నందుకు, ఈరోజు వరకు ఈ దినం వరకు మనమందరము కూడా ఈ రీతిగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుందాం. ఆ దేవాది దేవుని హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియపరుచుకుందాం. మనం ఈరోజు దేవుని యొక్క వాక్యం వినేది, ఆలకించేది ఏమిటంటే, ఏది మార్చుతుంది? ప్రియులారా, మన యొక్క జీవితాన్ని మార్చేది దేవుని యొక్క వాక్యము. మన యొక్క జీవితాన్ని సరిచేసేది దేవుని యొక్క వాక్యము. మనల్ని విశ్వాసులుగా నడిపించేది దేవుని యొక్క వాక్యము. మన యొక్క జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసేది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం వలనే ఈరోజు మనము సృష్టింపబడి ఉన్నాం. దేవుని యొక్క వాక్యం వలనే ఈ యొక్క భూలోకం అంతా కూడా సృష్టింపబడింది. ఈ భూలోకాన్ని దేవుడు తన యొక్క వాక్కు ద్వారానే సమస్తం అంతా కూడా కలుగు చేశాడు. కలుగును గాక అని ఆయన యొక్క మాట ద్వారా, ఆయన యొక్క వాక్కు ద్వారా సమస్తం అంతా కూడా కలుగజేశాడు. అయితే దేవుడే ఈ యొక్క లోకాన్ని కలుగజేయకపోతే, దేవుడే ఈ యొక్క ప్రపంచాన్ని నిర్మించకపోతే, దేవుడి యొక్క ప్రపంచాన్ని ఈ విధంగా సృష్టించకపోతే, మానవ యొక్క జీవితము, మనిషి యొక్క జీవితము, మానవుడి యొక్క మనుగడ, మానవుడి యొక్క గమ్యము ఎలా ఉండేదో, ఏ విధంగా ఉండేదో అది ఊహించిందన్నమాట. అయితే దేవుడు ఒక గొప్ప ప్రణాళికతోనే, దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ సృష్టిని అంతటా కూడా సృష్టించాడు. ఈ సృష్టిలో మనుషుణ్ణి, మానవుణ్ణి, మానవ యొక్క జాతిని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఆయన సృష్టించి మనల్ని ఈ విధంగా, ఈ రీతిగా తయారు చేశాడనమాట. కాబట్టి ఆయన యొక్క వాక్కు వలనే సమస్తం అంతా కూడా కలుగుతుంది. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పటికప్పుడే వింటూ, ఆలకిస్తూ ఆయన వాక్యం యందు విశ్వాసం ఉంచి జీవించాలి అన్నమాట. 1 యోహాను 1వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటేమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాగి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము అన్నాడు. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవనం మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము అన్నాడు. చూడండి, 1 యోహానులో మరి భక్తుడు యోహాను గారు స్పష్టంగా చెప్తున్నాడు జీవవాక్యము గురించి. చూడండి, దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంట? జీవం గలది, జీవింపజేస్తుంది, ఉజ్జీవింపజేస్తుంది, ఉత్సాహపరుస్తుంది, సంతోషాన్నిస్తుంది, ఆనందాన్నిస్తుంది. ఆనందభరితమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క వాక్యం మనకు కలగజేస్తుంది. ప్రియులారా, ఆనందభరితమైన జీవితాన్ని ఇహలోకములో మనమందరం కూడా జీవించడానికి దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపిస్తుంది అన్నమాట. ఆనందభరితమైన జీవితంలో మనము కొనసాగించడానికి, ఆనందభరితమైన జీవితంలో మనము జీవించడానికి, ఆనందభరితమైన జీవితంలో మనం ఉండటానికి దేవుని యొక్క వాక్యము నడిపిస్తుంది. అందుకనే కీర్తన గ్రంథంలో ఏమని రాయబడిందంటే, నీ వాక్యమే నన్ను నడిపిస్తుందని. దేవుని యొక్క వాక్యం నడిపించే వాక్యం, దేవుని యొక్క వాక్యము వెలుగునిచ్చే వాక్యము, దేవుని యొక్క వాక్యము జీవాన్నిచ్చే వాక్యము, దేవుని యొక్క వాక్యము శక్తినిచ్చే వాక్యము, దేవుని యొక్క వాక్యము బలాన్నిచ్చేది, దేవుని యొక్క వాక్యము మన అవసరాల అన్ని విధాలుగా ఆదుకునేదన్న ప్రియులారా. అందుకని జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండినో అన్నాడు. చూడండి, ఆది నుండి ఏముంది? ఆది నుండి ఏమి మరి యేసుక్రీస్తు ప్రభు ఉన్నది శిష్యులకు తెలియవచ్చాడు. ఆది నుండి ఏ జీవవాక్యం అన్నదో, ఆది నుండి దేవుడు తన వాక్యాన్ని ఏ విధంగా తెలియవచ్చాడు, ఆది నుండి దేవుడు తన వాక్యాన్ని ఏ విధంగా బోధించాడు, ఆది నుండి దేవుడు తన వాక్యాన్ని ఏ విధంగా బయలుపరిచాడు, ఆది నుండి దేవుడు తన వాక్యాన్ని ఏ విధంగా అనేక మందికి వ్యక్తపరిచాడు. ఆ వాక్యాన్ని విన్న తర్వాత, ఆ వాక్యాన్ని ఆలకించిన తర్వాత, ఆ వాక్యాన్ని
కళ్ళ రూపంలో కళ్ళు కట్టుకున్నట్టుగా చూచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కువగా విశ్వసించడం ప్రారంభించారు. అందుకని ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియపరచబడింది. మేము ఏమి వింటేమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొట్టేమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నామన్నాడు. అది మీకు తెలియజేస్తున్నామన్నాడు. కనులారా చూశారు, చెవులారా విన్నారు, ప్రియులారా చెవులారా విని కనుగొన్నారు. చూడండి, దేవునికి వాక్యాన్ని కనుగొన్నారు. అది నిజమైందా, సత్యమైనదా, యథార్థమైనదా, అసత్యమైనదా, ఎలాంటిది? చూడండి ప్రియులారా, ఈ రోజున ప్రపంచంలో ఎవ్వరు కూడా ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలు తప్పు అని చెప్పేవాళ్ళు ఒక్కడు లేరు. బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా పరిశుద్ధమైనవి కాబట్టి ఈ వాక్యం సత్యమైనది, యథార్థమైన చెప్పేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వాళ్ళే, ఈ యొక్క దేవుని యొక్క వాక్కులు చదివిన వాళ్ళే, దేవుని యొక్క మాటలు చదివిన వాళ్ళే జ్ఞానవంతులయ్యారు, మరి మేధస్సులయ్యారు, ఎంతో తెలివైనటువంటి వారు అయ్యారు. దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో అనేకమైనటువంటి కనుగొనే వారు కూడా ఉన్నారన్నమాట ప్రియులారా. అందుకని ఈ జీవవాక్యమే మనకి శక్తినిస్తుంది. అందుకని ఇక్కడ 2వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది, ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవను మేము చూచితిమి అన్నాడు. ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నామన్నాడు ప్రియారా. ఆ జీవము ప్రత్యక్షమైనది, ఆ వాక్కులు ప్రత్యక్షమైనవి. చూడండి, దేవుడి యొక్క వాక్కులు ఈ రోజున మనకు చేతికిచ్చాడు. ఈ రోజున ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం మన చేతిలో ఉందంటే, ఈరోజు నీ పరిశుద్ధ గ్రంథం మన ఇంటిలో ఉందంటే, ఈరోజు నీ పరిశుద్ధ గ్రంథం మన యొక్క మరి నిత్య జీవితంలో మరి మన అనుదినం కూడా జీవించడానికి, అనుదినం చదువుకోవడానికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడిందంటే దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరంటే దేవుడే అన్నమాట. దేవుడే దీనికి కారణము. ఈ పరిశుద్ధ గ్రంథం ఈ రోజున మనము స్వేచ్ఛగా చదువుకోవచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథం మనం స్వతంత్రముగా చదువుకోవచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైనా, ఏ సమయంలో అయినా సరే, మరి ఎటువంటి సమయంలో అయినా సరే, క్లిష్ట పరిస్థితులైనా సరే, కష్టమైనటువంటి సమయంలో సరే, బాధకరమైన సమయంలో సరే, సంతోషకరమైన సమయంలోనే, వేదనకరమైన సమయంలో సరే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవచ్చు. ప్రియులారా, ఎటువంటి సమయంలో అయినా సరే, అన్ని వేళల్లో, అన్ని సమయాలలో, రాత్రనగా పగలనగా ఈ యొక్క గ్రంథాన్ని మనం చదువుకోవచ్చు. ప్రియులారా, ఈ యొక్క బైబిల్ గ్రంథమైనటువంటి వాక్కులు మన యొక్క జీవితానికి ఎంతో ఓరడినిస్తాయి అన్నమాట. మన యొక్క జీవితాలు మారుస్తాయి అన్నమాట, మనకి శక్తినిస్తాయి అన్నమాట, మనకు బలాన్ని ఇస్తాయి అన్నమాట. అందుకని ఆ జీవవాక్యము మొట్టమొదటిగా ఏదైతే ప్రత్యక్షమాయనో, ఏదైతే తండ్రి దగ్గర నుంచి వచ్చిందో ఆ యొక్క జీవవాక్కుల గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము అన్నాడు. దేవుడు పలికిన ప్రతి ఒక్క మాట అది యథార్థమైనది. దేవుడు బోధించిన బోధనలు అవి యథార్థమైనవి, దేవుడు ఇచ్చిన బోధనలు అవి సత్యమైనవి, వాటిలో ఎటువంటి అబద్ధాలనేవి లేవు, అందుట్లో ఎటువంటి మోసాలన్నీ లేవు. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని అడ్డు పెట్టుకుని మోసాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క వాక్కులు వాళ్ళకు అనుగుణంగా బోధించి అన్యాయముగాను, అక్రమగాను, మోసపూరితమైన జీవితాన్ని జీవించేవాడు కూడా చాలామంది ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు ఈరోజు ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని అడ్డు పెట్టుకుని అసూయతో అన్యాయముగా, అక్రమగా జీవించాలని ఈరోజున ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని అడ్డు పెట్టుకుని. ప్రియులారా, నిజముగా యథార్థముగా దేవుని యొక్క వాక్యం యథార్థమైంది కాబట్టి, న్యాయమైంది కాబట్టి, నమ్మదగింది కాబట్టి, ప్రియులారా, మనం చేసే ప్రతి ఒక్క పాపములు కూడా క్షమిస్తుంది కాబట్టి, దేవుని యొక్క వాక్కు ద్వారా మనం చేసే ప్రతి ఒక్క పాపములు కూడా క్షమించబడతాయి కాబట్టి, ఆ వాక్యం ఎందే విశ్వాసం ఉంచి, ఆ వాక్యం నమ్మిక ఉంచి, జీవవాక్కులు ఎందే సాక్ష్యం ఇస్తూ జీవించేవాడు ఎంతమంది ఉన్నారు? కళ్ళబళ్ళు కవ్వులు చెప్పేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. అందుకని 1 యోహాను 1:9 చదువుకున్నట్లయితే, ప్రియులారా, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనను పవిత్రులుగా చేయను అన్నాడు. ఏది మనను పవిత్రులుగా చేస్తుంది? ఏది మన పాపములు క్షమిస్తుంది? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము
దేవుని యొక్క వాక్యం మన పాపలను క్షమిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని పవిత్రులుగాను పరిశుద్ధులుగా చేస్తుంది. సమస్త దుర్నీతుల నుండి మనల్ని విముక్తులుగా చేస్తుంది. సమస్త దుర్నీతుల నుండి మన పరిశుద్ధులుగా చేస్తుంది. సమస్త దుర్నీతుల నుండి మనల్ని నిందారహితులుగా చేస్తుంది ప్రియులారా. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అడ్డు పెట్టుకుని జీవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని స్వార్థపూరితమైన జీవితానికి వాడుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అబద్ధికులుగాను సత్యమందు నిలబడకుండా అసత్యంగా బోధిస్తూ అన్యాయముగా బోధిస్తూ ధనాపేక్షతో అన్యాయముతో కుట్రలతో కుతంత్రాలతో దేవుని యొక్క వాక్యాన్ని అడ్డు పెట్టుకునే వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో, ఏదో విధంగా, ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక గడియలో, ఏదో ఒక సంవత్సరంలో వాడికి సమాధానం చెప్తాడు, వాళ్ళకి జవాబు చెప్తాడు. ఈరోజున చాలామంది ధనాపేక్షతో, ఈరోజున చాలామంది ధన ఆశతో, ఈరోజున చాలామంది ధనకాంక్షతో దేవుని యొక్క వాక్యాన్ని అడ్డు పెట్టుకుని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. ఎవరు ఎంతమంది ఉన్నా సరే దేవుడి తన యొక్క వాక్కు ద్వారా వారికి సమాధానం చెప్తాడు. దేవుడి తన యొక్క వాక్కు ద్వారా వారికి సమాధానం చెప్పవలసిన సమయంలో ఆయన సమాధానం చెప్తాడనమాట. అందుకని తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానముల ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించాను. చూడండి, దేని ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరము, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునర్జన్మ సంబంధమైనటువంటి స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేస్తుంది అన్నాడు. ఈ నూతన స్వభావం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనం రక్షించడానికి, దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనల్ని కాపాడటానికి నూతన స్వభావమును మనకి కలగజేసి ఆయన మనం రక్షిస్తాడు. అందుకని ఇక్కడ వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది, కనికరమును పునర్జన్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా. చూడండి, దేవుడు కనికరం గలవాడు కాబట్టి ఆయన మన మీద తనకు వాక్కు ద్వారా కనికరం చూపిస్తున్నాడు. దేవుడు ఆయన మన కొరకు మరణించాడు, మన కొరకు ఆయన మరలా పునరుత్థానమయ్యాడు, 3వ నాడు లేచాడు. దేవుడు చెప్పిన మాట ద్వారా, దేవుడు పలికిన పలుకుల ద్వారా, దేవుడు బోధించిన బోధల ద్వారా ఆయన 3వ నాడు లేచాడనమాట. అందుకని దాని ద్వారానే యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక నూతన స్వభావాన్ని కలగజేసి మనం రక్షిస్తున్నాడని ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8-9 చదువుకున్నట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే అన్నాడు. చూడండి, మనం దేని చేత రక్షింపబడిన ప్రియుల? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినాం. ఈ కృప ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ కృప దేవుని యొక్క వాక్య రూపములో మన మధ్యలోనికి వచ్చింది. అందుకని 1 యోహానులో 1వ వచనములో మనం చదువుకున్నాం, ఆయన మరి వాక్యము జీవమైనదని, మరి ఆయన మూలముగా ఆయన ద్వారానే సమస్తమంతా కూడా కలిగినని, ఆయన లేకుండా ఏమీ కూడా కలగలేదన్నాడు. అందుకని ఇక్కడ కృప అంటే దేవుని యొక్క కృప ఎవరి ద్వారా మన మధ్యలోనికి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్కు ద్వారా అది మన మధ్యలోనికి వచ్చిందనమాట. అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరన్నా అతిశయపడ వీలు లేదు, మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకే మన క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం యేసుక్రీస్తునందు మరి సృష్టింపబడిన వారై ఉన్నాం. దేవుడు చేసిన మంచి పనులు, దేవుడు చేసిన మంచి క్రియలు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు
సృష్టి ఆరంభం నుంచి దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు. కన్నీ విని ఎరగనటువంటి గొప్ప కార్యాలు. చూడండి ప్రియులారా, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు తన యొక్క వాక్కు ద్వారా. దేవుడు ఒక్కసారి మనము ఆది నుండి ఆదాము దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. మరి యేసుక్రీస్తు తన యొక్క ప్రియమైన కుమారుని యొక్క భూలోకానికి పంపిన తర్వాత కూడా యేసుక్రీస్తు తన యొక్క వాక్కు ద్వారా అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాడు. నువ్వు స్వస్థత పొందు గాక అనే ఒక వాక్యం చెప్పిన తర్వాత స్వస్థత పొందాడు. గాలి సముద్రము నువ్వు ఆగును గాక అంటే అవి నిమ్మలమైపోయాయి. ప్రియులారా, సైతానుడు పొమ్ము అని అనగానే సైతానుడు వెళ్ళిపోయాడు. చనిపోయిన వారు మరి లేవడానికి నువ్వు లేచును గాక అనగానే చనిపోయిన వారు లేచారు. చూడండి దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు చూడండి ప్రియులారా. కాబట్టి దేవుడు తన యొక్క వాక్కు ద్వారానే అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. కాబట్టి ఆ వాక్యం మనల్ని మారుస్తుంది. ఆ వాక్యం మనకి జీవితాన్ని మార్చి జీవితంలో గొప్పవారినిగా చేస్తుంది అన్నమాట. కీర్తనలు 119వ కీర్తన 105వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. చూడండి ప్రియులారా, ఇది ఎవరు ఈ మాట పలికింది? భక్తుడు దావీదు పలికాడు. ఎందుకని భక్తుడు దావీదు ఈ మాట పలికాడు? నీ వాక్యం నా పాదములకు దీపం అన్నాడు. ఆపదలో ఆదుకుందని, శత్రు సమూహ సైన్యములు శత్రువులు వచ్చినప్పుడు ఈ వాక్యమే దావీదును కాపాడిందని, దావీదుకి ప్రాణాన్ని రక్షించిందని, ఎవరు లేనటువంటి సమయములో ఈ వాక్కు ద్వారా దావీదు నడిపించబడి ఉన్నాడని, మరణాపాయ స్థితిలో దేవుని యొక్క వాక్యమే మరి ఆయనను నడిపించిందని, రక్షించిందని, అందుకే నా త్రోవకు వెలుగై ఉందని అన్నాడు. చూడండి, చీకటి సమయములు, అంధకాల సమయములు, ఆగాధ సమయములు కూడా, ఆగాంధకారములో కూడా దేవుని యొక్క వాక్యం నడిపించిందని, అది వెలుగై ఉందని భక్తుని దావీదు ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, నిజముగా మరి దేవుని యొక్క వాక్యం అలాంటిది. ఆ వాక్యమే మనల్ని మారుస్తుంది. ఆ వాక్యం మన యొక్క జీవితాలకి గొప్ప వెలుగునిస్తుంది. ఆ వాక్యం మనకి శక్తిని, బలమును, ఆరోగ్యమును, శాంతిని, సమాధానం ఇస్తుంది అనమాట. అందుకని ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను. చూడండి, మరి ప్రతీది కూడా ఆయన చేస్తానన్నాడు. ఏ విధంగా? నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తం చేస్తానని. నన్ను బలపరచునందే ఎవరైతే మరి ఆయన బలపరుస్తారో, ఎవరైతే ఆయన వాక్కులు వింటారో, ఎవరైతే ఆయన యొక్క మాటలు విని ఆలకించి విశ్వసిస్తారో, ఆయన వాళ్ళని దినదినం ప్రతిదినం బలపరుస్తూ ఉంటాడు. నన్ను బలపరచువానందే నేను సమస్తము క్రియలు చేస్తానంటున్నాడు. మన దేవుని యొక్క మాటలు వింటున్నామా? దేవుని యొక్క మాటలు విని ఆలకించి జీవిస్తున్నామా? దేవుని యొక్క మాటలు ఎందు శ్వాస ఉంచుతున్నామా? దేవుని యొక్క మాటలు ఎందు నమ్మిక ఉంచి జీవిస్తున్నామా? ప్రియులారా, నన్ను బలపరచువానందే. క్రైస్తవ యొక్క జీవితం అంటే ఏదో గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే నన్ను రక్షించినట్టు కాదు. మనం చేయాల్సిన పనులు మనం చేస్తూనే ఉండాలి. మనం జీవించే విధానంలో యేసుక్రీస్తు శ్వాస ఉంచి జీవించాలి. ఆయన నమ్మికించి జీవించాలి. ఆయన దినదినం ప్రతిదినం కూడా బలపరుస్తూనే ఉండాలి. ఏదో నామకార్థమైన ప్రార్థన కాదు, నామకార్థమైనటువంటి క్రియలు కాదు, నామకార్థమైనటువంటి పనులు కాదు, నామకార్థమైనటువంటి జీవితం కాదు. ప్రియుల, దేవునికి కావాల్సింది ఆయన బలపరచాలి. ఆయన్ని బలపరుస్తూ జీవించాలి అన్నమాట. ఆయన బలపరిస్తేనే మన యొక్క జీవితాలు ఫలభరితముగా ఉంటాయి అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వాక్కు యందే, యేసుక్రీస్తు యొక్క మాట యందే మన శ్వాసం ఉంచి జీవించాలి. రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకుందాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సనకము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతున్నాయి అని ఎరుగుదము. చూడండి ప్రియులారా, దేవుని ప్రేమించే వారికి అంటే దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు? ఆయన యొక్క మాటలు వినేవారు, ఆలకించేవారు. ఆయన మాటలు ఎందు ఎవరైతే శ్వాస ఉంచుతారో, ఆయన మాటలను ఎప్పుడైతే మనం ఆలకించాలి, ఎప్పుడైతే మన శ్వాసముతో ఆలకించి జీవించాలనేటువంటి ఆసక్తి కలిగి ఉంటారో దేవుని వారే ప్రేమిస్తారు. ఆయన సంకల్పంతో పిలువబడిన వారికి నిజంగా మనం ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నామంటే, నిజంగా ఈ రోజున మన దేవుని బిడ్డలుగా ఉన్నామంటే, నిజంగా ఈరోజు మన దేవునికి వాక్యాన్ని ఆలకిస్తున్నామంటే, నిజంగా ఈరోజు మన దేవునికి వాక్యం ఆలకించి జీవిస్తున్నామంటే మనం ఆయన సంకల్పం చొప్పునే పిలువబడి ఉన్నాం.
ఆయన యొక్క ఉద్దేశ ప్రకారమే మనం ఏర్పాటు చేయబడి ఉన్నాం. ఆయన యొక్క ప్రణాళిక ప్రకారమే మనం ఎన్నుకొనబడి ఉన్నాం. ప్రియులారా, మనం ఎంతో అదృష్టవంతులం. ఎంతో అదృష్టవంతులం కాబట్టి ఆయన యొక్క మాటలేందే మన శ్వాసం ఉంచాలి. ఆయన యొక్క మాటలేందే శ్వాసం ఉంచి దేవుని ఎప్పుడూ ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి. అందుకనే సమస్తము సమకూడి జరుగుతున్నవి ఎరుగుదమన్నాడు. సమస్తం అంతా కూడా జరుగుతుంది, సమస్తం అంతే కూడా జరగబడుతుంది, సమస్తం అంతే కూడా దేవుడు చేస్తాడు, సమస్తం అంతే కూడా దేవునామంలో జరగబడుతుంది అన్నమాట ప్రియులారా. కాబట్టి దేవుడే సమస్తం అంతే కూడా జరిగించేవాడు, దేవుడే సమస్తం అంతే కూడా చేసేవాడు. ఆయన లేకుండా ఏమీ కూడా జరగదు ప్రియులారా. అందుకని దేవుని శ్వాసం ఉంచి దేవుని నమ్మిగుంచి మనమందరం కూడా జీవించాలి. ఆయన మాటలేందే మన శ్వాసం ఉంచాలి. కీర్తనలు 51:10 మనం చదువుకున్నట్లయితే, దేవా నాయందు శుద్ధ హృదయము కలిగించేయం, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమన్నాడు. చూడండి, దేవా నాయందు శుద్ధ హృదయం కలిగించేయమన్నాడు. శుద్ధ హృదయం ఏ విధంగా కలుగజేస్తాడు? దేవుని యొక్క మాటల ద్వారా శుద్ధ హృదయం వస్తుంది మన యొక్క జీవితంలో. నా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమన్నాడు. స్థిరమైన మనస్సు నూతనముగా కలుగజేయి ప్రభువా. నూతనముగా కలుగజేస్తే మనము మార్చబడతాం. నూతనముగా కలుగజేస్తే మన యొక్క జీవితాలు మార్చబడతాయి. నూతనముగా కలుగజేస్తే మన జీవితాలు మార్చి నూతనముగా దేవుళ్ళు ఎదుగుతాం అన్న ప్రియులారా. ఒక నూతన సృష్టికి, ఒక నూతన క్రియగా మన దేవుళ్ళు ఎదుగుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యమే అది మనల్ని మారుస్తుంది. దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితాన్ని మారుస్తుంది. దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితాన్ని సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితాన్ని బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితాన్ని ఉజ్జీవింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యం శ్వాస ఉంచి, ప్రభు నీ వాక్కు ద్వారా నేను మార్చబడాలి, నీ వాక్కు ద్వారా నా యొక్క జీవితాన్ని స్థిరపరచుకోవాలి, నీ వాక్కు ద్వారా నా యొక్క జీవితాన్ని అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాలని మన యేసుక్రీస్తుని శ్వాస ముందు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యం దీవించి మహిమపరచును గాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామముతో నీకు వాక్యాన్ని విని ఉన్నాము, ఆలకించిన వాక్యాలను మర్మాలను సత్యాన్ని బయలుపరచు నీకే వంద, నీకే స్తోత్రం నా ప్రభువా. ఎవరెవరైతే నా తండ్రికి వాక్యాన్ని ఇప్పుడు వారికి విన్నారో, ఆలకించున్నారో వారికి శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించిన ప్రార్థన చేస్తున్న తండ్రి. ఎవరెవరైతే నా ప్రభు ప్రార్థన లేఖిస్తున్న వారిని కూడా ఒకసారి జ్ఞాపకించుకున్న నా ప్రభువా. అనారోగ్యంతో బాధపడే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు నా తండ్రి, క్యాన్సర్తో, బీపీలతో, షుగర్తో, పక్షవాత రోగాలతో ఎవరెవరైతే ఏ వ్యాధితో బాధపడుతున్నారో నీకే తెలుసు నా ప్రభువారిని తట్టండి, ముట్టండి, శక్తిని కలచే, బలాన్ని కలచే నా తండ్రి, ఆరోగ్యమును కలచని ప్రారంభం చేసిన ఎవరెవరైతే నా తండ్రి అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు, శాంతి లేక, సమాధానం లేక, ప్రేమను పొందలేక నా తండ్రి జీవిస్తున్నారు, వారిని కూడా నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం శాంతిని మనం ప్రార్థన చేస్తున్నా, సమాధానం మనం ప్రార్థన చేస్తున్నా తండ్రి, ప్రేమను కొమ్మరించని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే అనేకమైన ఆర్థిక పరిస్థితులతో జీవిస్తున్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే పనిపాట్లు ఉన్నారో వారికి పనిపాట్లు కూడా తోడు నేడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం కూడా తోడు నేడుకొని వ్యాపారం విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నారు. ప్రయాణించే వారికి కూడా తోడు నేడుకొని ప్రార్థన చేస్తున్నా తండ్రి. మేము చేసిన ప్రతి ఒక్క పనిపాట్లు కూడా తోడు నేడుకొనమని, మేమందరం కూడా నీకు వాక్యం శ్వాస ఉంచుట సహాయం చేయమని మార్కుని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగిన తండ్రి, ఆమేన్. నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ
పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితే. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు